రేపు బోనాల పండుగ, మా అక్క పిల్లలు రిలేటివ్స్ అందరు వస్తారని చెప్పేసి మురుకులు. ఇంకేం చేస్తున్నావు అమ్మా? ఓకే, మరి ఇది ఏ నూనె వేసినావు ఇందులో? సన్ఫ్లవర్ మొత్తం బాటిల్ పోసేసినావా? సన్ఫ్లవర్ మనదే, లిటిల్ ఫార్మర్ది. దాంట్లో వేసింది అనమాట. అడుగుతా ఉంటారు కొంతమంది అయితే, ఇట్లా పొంగుతుంది పొంగుతుంది అని చెప్పి ఎన్ని కమెంట్స్ చేసినాను. డీప్ ఫ్రై చేస్తే పొంగుతుంది అని చెప్పేసి అంటా ఉంటారు. పొంగుతుందా మరి? పొంగుతుందా? పొంగుతలేదు కదా, స్టవ్ కూడా మంచిగానే ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇందాక నేను తిన్నా కొంచెం అంతా మంచిగా ఉన్నాయి. ఆయిలీగా అనిపిస్తలేదు, మంచిగా ఉన్నాయి. నువ్వుల నూనె వేస్తున్నావా ఇప్పుడు? లెట్స్ చెక్ గైస్, మీ అందరి కోసం అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి చూపిస్తున్నాం. నువ్వు పప్పు నూనె పోసినందుకు చూడండి ఎంత పురుగు వస్తుందో. ఇప్పుడు సేపటికి పొంగు వస్తలేదు నెక్స్ట్ మురుకులు వేసినప్పుడు. సో ఫస్ట్ దానికే ఇట్లా వస్తుంది అనమాట. సో బీ కేర్ఫుల్, చూసుకొని వాడచ్చు. నువ్వుల నూనె ఒక్కటే, మళ్ళీ వేరే నూనెలు ఏం పొంగుతలేవు. కొబ్బరి నూనె ఏం పొంగదు. కొబ్బరి నూనె తోటి పూరీలు చేసిన కదా, ఇంతేం పొంగలేదు కదా. పొంగలేదు, అందుకనే ఇట్లా కొంచెమే పోసుకొని చేసుకోవాలి. డీప్ ఫ్రైలు ఏమన్నా ఉంటే కడాయి నిండా పోసినాక అది పొంగకుండా ఏమైతే చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించాలి. ఇది యాక్చువల్గా మురుకుల గన్న, దీంతో చేస్తే మంచిగానే అవుతుంది కానీ టైం టేకింగ్ ఇది బాగా. దాన్ని తీయాలి, స్క్రూ ఉంటుంది దానికి ఒకటి, అది ఇప్పకుండా వేయాలి. సో అందుకనే మన ట్రెడిషనల్ పద్ధతిలో వీఆర్ డూయింగ్ మురుకులు. మంచిగా అయినాయి, టేస్ట్ అయితే మస్తు కరకరలాడుతున్నాయి. ఒట్టిగానే అయిపోతాయి ఇవన్నీ. ఒకసారి మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. ఇది చూడ్డానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉన్నాయి, మంచిగా కాలినాయి కూడా. కొన్ని వేద్దాం. సౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నా ఫేస్ మీద కాదు. వినిపిస్తుందా? మంచి గాలినాయి కూడా, ఇంత మంచిగా వస్తున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇప్పుడే మన లిటిల్ ఫార్మర్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు అన్ని రకాల ఎద్దుగానుగ నూనెలు అవైలబుల్ ఉన్నాయి. ఆర్డర్ ఇట్ అండ్ ఎంజాయ్.